అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేనే ఈ ఊళ్ళో మొట్టమొదటి ఆటో డ్రైవర్ని. నాకంటూ జీవితంలో కొన్ని ఆశలు, కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వచ్చేసాం. ఏ భాయ్, రావయ్యా. నాటుకోడి గుడ్లు ఉన్నాయా? అక్కడున్నాయి చూడు. కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి సార్, టీ తీసుకోండి. ఫస్ట్ ఎవరికి? నీకే ఫస్ట్. ఏది ఆను? మింగరా మింగు. అంతే. ఇప్పుడు పాపకి ఏది మా కాస్త ఆను. అంతే అంతే బంగారం. వెళ్ళి కూర్చోండి. వెళ్దామా? వస్తావా బాయ్? రా కృష్ణ. అడగాలి. మీరు వస్తా బాయ్ అన్నారు, ఆయన రాకృష్ణ అన్నారు, కానీ ఇద్దరు విడిపోతున్నారు. మీరు అలా అనడానికి ఏంటి అర్థం? నేనన్నా వస్తా వేరు, ఆయనన్నా రా వేరు. నా తెలివైన తల్లి. వెళ్దామా? మనసుకి ఏదైనా బాధ కలిగితే పరిగెత్తాలి. అర్థమైందా పాపా? ఎందుకు నాన్న? మనసుకు బాధ కలిగితే పరిగెత్తాలి. పరిగెడితే మనసు, శరీరం తేలిక పడుతుంది. బాగా పరిగెడితే సమస్య దూరం అవుతుంది, మనము బాగుంటాం. ఇప్పుడు నువ్వు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధపడ్డావు కదా? అయ్యో నా చిట్టి తల్లి, ఇప్పుడు పరిగెత్తిన తర్వాత ఎలా ఉంది? అంతేరా నా బంగారు తల్లి. నానా, నువ్వు అరిస్టాటిల్ లాంటి వాడివి. ఏనన్నా? ఇప్పుడే అర్థమవుతోంది స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ ఎందుకు పరిగెడుతున్నారు. ఎరా మనోహరా, చిత్తపరిగెలు ఉన్నాయా? అన్నా ఉన్నాయన్నా. నువ్వు ఆస్తులు అడుగుతావు కదరా. ఊరుకోనా, ముందులా చేపలు రావట్లేదు, ఎందుకు అడుగుతావులే? మరే కాలవల్లో మందులు కలిపి నీరు పడితే ఇక చేపలు ఎక్కడ దిగుతాయి? సార్ చేతి వెళ్తాయి. సరే చూడు, 2 పిడికిలే రేపట్రా. నాన్న, వీటిని తిన్న పాపం కాదా? మనం వాటిని అలాగే తినడం లేదుగా, పులుసు పెట్టుకునేగా తింటాం. పులుసు పెట్టినా మనం చంపే కదా తింటున్నాం. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నా దగ్గర జవాబు లేదమ్మా. నన్నేం చేయమంటావు? బో తినేసి ఆలోచిద్దామా? సరే తల్లి. కొట్టుకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, గుడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు, ఊరి మీద తిరగడానికంటే ముందొచ్చి నిలబడతారు. బడికి మాత్రం ఒకరు తీసుకెళ్లాలా? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగా ఊరు మీద పడి తిరిగేసి వచ్చారా? సరేరా సరేరా. ఏమండి, పిల్లల్ని డాక్టర్, ఇంజనీరు చదివించాలంటున్నారు, మరి వాళ్ళు బడికి వెళ్ళొద్దా చెప్పండి? ఇది న్యాయమా బావా? సరేనే, నా వేరుశెనగ కంపెనీ ఓనర్ కూతురా, ఏం చేయమంటావు? ఖాళీగా మూసున్న బడిలో నా పిల్లల్ని తీసుకెళ్ళి వదలమంటావా ఏంటి? ఈ రోజు ఆదివారమా? నేను శనివారం. నువ్వు ఏది కరెక్ట్ గా అనుకున్నావు? వెళ్ళి పాలకని తీసుకురా. అన్నిటికీ తొందరే. ఇదిగో మూత పట్టుకో. పిల్లలు వెళ్ళి షూ ఇప్పేసి త్వరగా రండి. వెళ్ళండి. గిన్నె పెట్టరా. అమ్మాయ్యా పెట్టు. చేపలు ఇలా తులుతున్నాయి చూడు, అరువుగా తీసుకొచ్చానే. తర్వాత అలా ఆవిడికి డబ్బులు ఇచ్చేసే. కూర్చో. రండి, రారా. ఈ చేపలు పాలు తాగేసి కడుపులో ఉన్న మట్టిని కక్కేస్తాయి. ఆ తర్వాత మనం వీటిని కడిగి అమ్మకిస్తే సూపర్ గా పులుసు చేసి పెడుతుంది. మనం కడుపు నిండా తినొచ్చు. అంతే. అమ్మా, ఉప్పు కొంచెం ఎక్కువ వేసేయకు. వేస్తానే, పిల్ల మీద చంపేస్తాను పో. ఏంటి సావిత్రి, మల్లెపూలు గుప్పుమంటున్నాయి? ఆలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు, నిద్ర రావట్లేదా? నిద్ర పట్టట్లా, ఏంటో తెలియట్లా. పిల్లలు ఇంకా మెలకుగా ఉన్నారు, మాట్లాడకుండా వెళ్ళి పడుకో బావా. నా మాటిని వెళ్ళి పడుకో బావా. ఎప్పుడు దగ్గరికి వచ్చినా సరే పిల్లల పేరు చెప్పి నన్ను దూరంగా ఉంచేస్తున్నావు. లేదు, నేను వెళ్ళి పిల్లల్ని చూసుకుంటాను.
నీ పనంతా అయ్యాకరా నేను పిల్లలతో ఉంటాను. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఏంటి తల్లి అందరూ అతన్ని ఇంకా నిద్రపోలేదా నువ్వు? నా బెడ్ వస్తే కదా నేను నిద్రపోగలను. అయ్యో సత్యము, సరే అహింసలు, రా 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 రా. నమ్మే పడుకో 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 రా. అతన్ని ఆయుధం. ఆ, కళ్ళు మూసుకొని బజ్జమ్మా. నాన్న నేను పుట్టక ముందు నీ కథ ఇంకోసారి చెప్తావా? నాన్న కదా ఏంటి చెప్పనా? మళ్ళీ నాన్న కదా? నేను ఎన్నిసార్లు వినాలి? నేను బయటికి వెళ్ళి చదువుకుంటాను. అరే నాన్న ముందు అన్నయ్య కంటే నేనే పుట్టాల్సింది. అన్నయ్య నన్ను తోసేసి ముందు పుట్టేశాడు. ఇప్పుడు అర్జెంటే. నువ్వు నీ కథ చెప్పు నాన్న, నేను వింటాను. సరే బంగారం. ఒక ఊర్లో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఉండేవారట. ఏ అయిన రాత్రి ఉండరా నాన్న? ఇలా అడిగితే నీకు చెప్పను పో. నా బుజ్జి కదా, నా కన్న కదా, నా బంగారం కదా. అయితే ఓ ముద్దిగో. మ్మ్. ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ, లోపలికి చిల్లి చూడు భాయ్. రా భాయ్. వస్తున్నా. సున్నాలు ఏం చేసావా? అరే భలే ఉందే. ఎన్ని కొట్లేసావేంటి? ఒక కోటింగ్ కాదు, 2 కోటింగ్లు. ఇంత అందమైన ఇల్లు కట్టిపారేసి అనవసరంగా అద్దింట్లో ఉంటున్నావేంటయ్యా? ఏమయ్యా, నా కోసం కట్టుకున్నానా? అన్ని తెలిసి నువ్వే ఇలా అడగొచ్చా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా? అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది. అదిగో అక్కడ చూడు. దానికి నువ్వే ఇక్కడికి వచ్చి కాపురం ఉండొచ్చుగా. ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి. అందుకే అలాగైనా ఓ కుటుంబం బతకని. ఇన్షాల్లా. అవునులే, అది నిజమే. బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం? అబ్బా, బంగారం ధర ఇంత పెరుగుతుందంటే ఈ దేశంలో ఎవడూ ఆడపిల్లల్ని కండు. అన్న, పుట్టుక మన చేతుల్లో ఉందా? ఆడపిల్ల వద్దనుకుంటే నువ్వు నేను పుట్టేవాళ్ళమా చెప్పు? ఆ? నేనేం వాదించట్లా, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆడపిల్లలు వరమన్నా, చివరి రోజుల్లో ఆళ్లే మన కూడు పెడతారు. బస్టాండ్ బయట దింపనా లోపల దింపనా? లోపలే దింపే అయ్యా. సరేనా. ఇదిగో భాయ్, భాయ్ ఒక టీ. శివ, అన్నా ఓటీ. సరేనా, ఇదిగోమ్మా. ఏ భాయ్, ఉండవయ్యా, తొందర పెడితే ఎలా? అదే వద్దు, ఇలా రా. ఇవెక్కడవి? నా బండికి పెద్ద ఆయన వీటిని పారేసుకున్నట్టున్నాడు. యా అలా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోలీసులకు అప్పగిద్దాం. ఒట్టి వెర్రిమాలోకంలో ఉన్నావే. ఏ, వాళ్ళు కరెక్ట్ గా కనిపెడతారు కదా. కరెక్ట్ కనిపెడతారు. ఏం మనిషివయ్యా నువ్వు? ఆయన ఎక్కడ దించొచ్చావు? అంగిరెడ్డిపాలెం బస్ స్టాండ్ లో. సరే పద వెళ్దాం. రేయ్ శివ, అన్నా. వచ్చేదాకా కొట్టు జాగ్రత్త. సరేనా, అలాగే వెళ్ళరా. బండ్లన్నీ లెక్క పెట్టే ఉంచాను, మీకేకో. ఇక్కడే బాయ్ ఆయన దించాను. ఏ బస్ ఎక్కి ఏ ఊరుకు పోయాడో తెలియదే. ఆయన ఇక్కడ దించావు సరే, ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు? కామయ్య వీధిలో. అక్కడికి వెళ్ళి వెతుకుతామా? పద రా. పద పద. ఇక్కడే బాయ్ ఎక్కించుకున్నా. అదిగో ఆయన అడిగి చూద్దామా? కంసాలు కొట్టేగా, అడిగి చూద్దాం. అన్నా, ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా అన్నా? ఇది ఇవ్వు చూద్దాం. నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది చెప్పలేం. ఇది మిషన్ కట్టింగ్ లా ఉంది. ఆచార్య చేసింది అయితే కాదు.
బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు. బాయ్ సాబ్, ఆ, పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా? పక్క వీధిలో బంగారం కొట్టుంది, వెళ్ళి అడగండి. సరేనా? రా బాయ్. అన్నా నమస్తే. ఇవ్వు. నేను ఆటో డ్రైవర్ని. నా బండిలో ఒక పెద్ద ఆయన నగలు పారేసుకున్నాడు. ఇవి మీ కొట్టు నగలా అని చూసి చెప్పండి అన్న. మామయ్య, ఓ పెద్ద ఆయన తన కూతురికి నగలు కొన్నాడు కదా, ఇవి ఆ నగలేనా అని చూసి చెప్పు. ఇది మన షాప్ సీలేనండి. మాషా అల్లా. అలాగే వాళ్ళ అడ్రస్ ఉండి చూసి చెప్పు. బలరామయ్య నంబర్ 8, పాండురంగ వీధి, చౌడవరం. నువ్వు వెళ్ళి తలుపుతురు అమ్మా. రేయ్, ఎందుకు వచ్చారు? కృష్ణ, ఎవరండి? ఏంటండి మీరు బండిలో నగలు పారేసుకొని మమ్మల్ని ఇలా అల్లాడించారే? బలరామయ్య గారు ఏంటిది? ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? మీ అడ్రస్ కూడా లేదయ్యే. ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా? రోజు రాబడిపోయింది. అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా, మీ మేలు మర్చిపోలేను. నా పిల్ల పెళ్లి కోసం కొన్నానయ్యా. రేపు నిశ్చితార్థం ఉంది. నగలుంటేనే నిశ్చితార్థం అని అబ్బాయి వాళ్ళు వాయిదా వేశారయ్యా. ఇప్పుడు నగలు దొరికాయిగా, త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? వేరుశనగొళ్ళు వ్యాపారం. శనగలమ్మి సంపాదించిన కష్టార్జితం కొంపదేశంకి ఎవరి చేతికైనా దొరుకుంటే మీ బంగారాన్ని గుట్టుకుని మింగేసేవారు. దొంగలు తిరుగుతున్న ఊళ్ళో పారేసుకున్న నగలు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు చల్లగా ఉండాలయ్యా. లోపలికి వచ్చి భోంచేసేయాలండి అయ్యా. పర్వాలేదండి. ఆటో తమ్ముడు, మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లికి రావాలయ్యా. ఇన్షాల్లా పిలిస్తే తప్పకుండా వస్తాం. సరే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. సరే, ఉంటాం. రండి అయ్యా. వస్తాం. మంచిది. అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉన్నా. లక్షణంగానే ఉంది, కాకపోతే నిశ్చితార్థం అయిపోయింది. ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానని? ఏం మాట్లాడకూడదు అని చెప్పాను కదా. ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను చూడనే లేదు. ఒకరోజు అనుకోకుండా తను బస్ స్టాప్లో కూర్చొని ఉంటే నా అంతటా నేనే వెళ్ళి మాట్లాడాను. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి పెళ్ళికి పిలుస్తాను, పిలవనే లేదు? లేదండి, ఆ సంబంధం వద్దనుకున్నాం. ఏమండి? పెళ్లికి ముందే నగలకు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు. రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేమేం చేయాలి చెప్పండి? నిర్ణయం అదిరిపోయింది. బోల్డ్గా తీసుకున్నారు. అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి? తెలివి తక్కువ ఎదవలు. అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా? అవునండి. అయితే రండి, నేను అటువైపే వెళ్తున్నాను. దింపేస్తా. వద్దండి, పర్వాలేదు, ఆటోలో వద్దండి. అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలా చూస్తున్నారు. ఒంటరిగానే వెళ్తాను. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా? అవునండి, ఇల్లు మారినా కూడా పర్వాలేదనిపిస్తోంది. మా ఏరియాకి వచ్చేయండి, మా ఆటో స్టాండ్కి దగ్గరగా. బ్రోకర్ ఇల్లు చూడమంటాను. మీ ఆటో స్టాండ్ ఎక్కడుంది? పొన్నెక్కలండి, మామూలు ఊరు కాదండి. స్వర చక్రవర్తి గారు పుట్టిన ఊరు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి. అది ఆయనకొక్కరికే తెలుసు. సరే రండి, మనం వెళ్దాం. లేదండి, పర్వాలేదు, బస్సు వచ్చేసింది. నేను తర్వాత వస్తాను. వస్తానండి. వెళ్ళండి. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి. శివ ఇవ్వు.